ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. ఎవర్రా మదవతి? ఆంజనేయ దండకం చదువుతూ చెరువులో చేస్తోంది స్నానం. వడ్డీల లింగరాజు గారి ఏకైక పుత్రిక చిట్టి తల్లి బస్సు. ఓహో, సరే డీటెయిల్స్ చెప్తాను, రాసుకో. సారీ బస్సు, పుస్తకం మర్చిపోయాను. ఇలాంటి సమయంలో అలాంటి పనులు చేస్తే ఎలా? ఏదో చిత్తకాయ మీద రాసుకో. ఆ బైనాక్యులర్ చుట్టూ శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం గుళిక లేక 590 భయ్. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం. బైనాక్యులర్స్ లో కూడా డీటెయిల్స్ తెలియడం లేదే. ఐడియా, నువ్వు ఇక్కడే రాసుకుంటూ ఉండు, నేను అక్కడికి వెళ్తాను. ప్రసన్నాంజనేయం కళ్ళు కనపట్టాలా? క్షమించడమ్మా, నేను గుడ్డివాడిని. అయ్యయ్యో, మీరు గుడ్డివారా? కళ్ళెప్పుడు పోయాయి? నేను పుట్టుకతోనే గుడ్డివాడిని, అందుకే ఆడవాళ్ళెవరో మగవాళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఇంతకీ మీరు మగవాళ్ళ ఆడవాళ్ళ అమ్మా? నేను ఆడపిల్లని, చిట్టి తల్లిని, నాకింకా పెళ్లి కాలేదు. అలాగా, మీ బట్టలు తడిసిపోయినట్టున్నాయి, మార్చుకోండమ్మా. పొడి బట్టలు తెచ్చుకోలేదుగా, ఈ తడి బట్టలు పిండుకొని ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరగాలి. అయితే పిండుకోండమ్మా. అలాగే. ఎంత లక్కీ ఫెలో బస్సు, ఆ లక్కు నాకెప్పుడో. ₹2 నోట్ పడిపోయింది, తీసుకోండమ్మా. అలాగే. ఏమండి గుడ్డివాడు గారు, మీరు నిజంగా గుడ్డివారేనా? ఎవరమ్మా? ఎక్కడి నుంచి? నేను నిజంగానే గుడ్డివాడినమ్మా. మీరు నిజంగా గుడ్డివారైతే నోటు కింద పడిందని మీకెలా తెలిసింది? అవునండి, మీకెలా కనిపించింది? దొరికిపోయావు బస్సు. అది అది మేం గుడ్డివాడం కదండి, కళ్ళు కనిపించకపోయినా చెవులు బాగా వినిపిస్తాయి. చీవ చిటుక్కుమంటే చాలు ఆ సౌండ్ కూడా వినిపిస్తుంది. అందుకని ఆ నోటు పడిన శబ్దం విని చెప్పాను. చూసావా మరి? నువ్వు పిచ్చుకు ఇవి ఉండవే. మీరు నిజంగా గుడ్డివారంటే నాకెందుకో నమ్మకం కలగడం లేదండి. మీకు ఎలా నమ్మకం కలిగించమంటారమ్మా? అటు చూడండి, ఆ చెరువు మధ్యన ఉన్న మండపం మీకు కనిపిస్తోందా? కనిపిస్తుంది. చూసారా, మీకు కళ్ళున్నాయి కాబట్టి ఆ మండపం మీకు కనిపిస్తోంది. కానీ నేను గుడ్డివాణ్ణి కదా, అందుకని నాకు ఏమీ కనిపించడం లేదు. పాపం. నువ్వు నిజంగా గుడ్డివాడివి అయితే నీకు ఆ మండపం ఎలా కనిపించిందిరా దొంగ వెధవ? అయ్యయ్యో, గుడ్డివాడి గారు, ఏమండి ఏమండి? ఏమే వెళ్ళిపోతున్నాడే? పోతే పోని, దొంగ సచ్చినోడు. అయితే అతను గుడ్డివాడు కాదంటావా? నీకు ఇంకా అర్థం కాలేదా? అయినా చెరువులో స్నానాలేమిటి? ఇలా స్నానం చేసి ఆ గుడి చుట్టూ తిరిగితే దొండ పండంటి మొగుడొస్తాడు. నీ పిచ్చి గాని, ఇలా తడి బట్టలతో గుడి చుట్టూ తిరిగితే మొగుడు కాదు, ఇలాంటి గుడ్డివాళ్లే దొరుకుతారు. ఇంటికి పో. గిలి 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 గిలి. ఇంతకాలం నేను నీకోసం ఎదురు చూస్తుండేదాన్ని, కానీ ఇన్నాళ్ళకి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావు అన్నమాట. దారి తెలియనప్పుడు, దిక్కు తోచనప్పుడు మనిషికి ఎదురు తినరు తప్ప. అరే, నువ్వు సిగరెట్ కాలుస్తున్నావా? మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి లతగారు. ఏమిటా పిలుపు? ఇవాళ పిలుపు మారింది, అలవాట్లు మారాయి. కొన్ని రోజుల నుంచి నీ ప్రవర్తనే మారిపోయింది. ఏమిటి మార్పు? మనిషి మారినప్పుడు మార్పు సహజం. అంటే నువ్వు నా గోపివి కాదా? అవునని చెప్పి మిమ్మల్ని మోసం చేయలేను, కాదంటే మీరు భరించలేరు. అయితే నువ్వెవరు? గోపి కాదు. కాదా? మరి నువ్వు? అదే రూపంలో ఉన్న మరో మనిషిని. నా పేరు రాజా. రాజా, నువ్వు నా గోపివి కాకపోతే నా గోపి ఏమయ్యాడు? ఎక్కడున్నాడు చెప్పు. గోపి లేడు, మనకిక రాడు. ఎందుకు రాడు? ఏం చేసావు? నా గోపిని ఏం చేసావు చెప్పు. క్రమంగా మీకు అన్ని విషయాలు చెప్తాను, తొందరపడకండి. నో, నాకిప్పుడే చెప్పాలి. గోపి ఏమయ్యాడు? గోపిలా నటిస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. టెల్ మీ, నా గోపిని ఏం చేసావు? మీరు చాలా ఆవేశంలో ఉన్నారు, నేను చెప్పేది నిదానంగా వినండి. లతగారు, నా దగ్గరికి రాకు. నువ్వే నా గోపిని మానించేసి నాటకు పడుతున్నావు. నేను చెప్పేది వినండి. గోపి ఏమయ్యాడో నువ్వు నిజం చెప్పకపోతే ఐ డోంట్ స్పేర్ యూ. నేను చెప్పేది వినండి. నేను విన్ను. ఈ విషయం ఇప్పుడే మా నాన్నగారితో చెప్పి నేను జైల్లో పెట్టిస్తాను. లతగారు, ఇంకేం మాట్లాడద్దు. నా గోపి ఎక్కడున్నా నేను దక్కించుకుంటాను. ఎక్కడున్నా దక్కించుకుంటాను. ఎక్కడున్నా దక్కించుకుంటాను.